హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను హేమలత అక్క అయితే లైవ్లో ఏడ్చింది. ఎవరో ఏమో అన్నారని అక్క అయితే చాలా బాధపడ్డది. నాకైతే మస్తు బాధ అనిపించింది. నైట్ ఫోన్ చేసి కూడా అడిగినా కానీ అక్క అయితే ఏం చెప్పట్లేదు. మస్తు బాధపడుతున్నది. నేను ఎవరిని దగ్గర తీసినా అది నాకే బాధ పెడుతున్నారు, నన్నే బాధ పెడుతున్నారని మస్తు బాధపడుతుంది అక్క అయితే. అక్క ఏమైంది, ఎందుకు అంతగానో బాధపడుతున్నావు? ఆడపిల్లలకి ఆదర్శం అక్క. అక్కను చూసే నేను ధైర్యం తెచ్చుకొని ఈ మాట మాట్లాడుతున్నా అంటే అక్కను చూసే ఈ మాట మాట్లాడుతున్నా. నాకు ఫస్ట్ రోజు మాట్లాడడం కూడా రాదనమాట. అక్క ఇట్లా మాట్లాడాలి, అట్లా మాట్లాడాలని చెప్పి నాకు మాట కూడా నేర్పించింది. అట్లాంటి అక్క ఈరోజు బాధపడుతుంది. అస్సలు బాధపడొద్దు అక్క. బాధపడుతుంది అంటే నన్ను సపోర్ట్ చెయ్యు అని నా దగ్గరికి వచ్చి నన్నే బ్లేమ్ చేస్తుంది కదరా. మరి అట్లా బాధ అనిపిస్తుందా? అనిపించదా? బాధ అనిపిస్తుంది. ఒక మనిషిని ప్రేమగా చూడాలి కానీ బాధ పెట్టొద్దు. నేను ఎంతో మందికి, నేను చాలా మందికి చెప్తాను, మేము తెలిసి ఎప్పుడు తప్పు చేయను, మిస్టేక్ లేదన్న మాట అంటే మాత్రం సారీ అని కూడా చెప్తాను. అవును, ఇప్పుడు వీళ్ళనైతే నేను ఎన్నిసార్లు వీళ్ళ వీడియో చూసి కూడా నేను ఇలా కామెంట్ కూడా పెట్టిందంట, మీరు మస్తు మంచిగా చేస్తున్నారు అంటే నాకైనా పైకి వెళ్తారేమో వాళ్ళకి సపోర్ట్ చేయొద్దని నేను ఎప్పుడు అనుకుంటాను. మరి ఆ గుణం కాదు కానీ అట్లాంటి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అంటే మనం ఇంటికి వచ్చి కూడా ఒక వీడియో తీసుకోకపోతే ఈ రకంగా వీడియో తీసుకోండి, మీ ఛానల్లో పెట్టుకోరని సపోర్ట్ చేస్తుంది అక్కడైతే. ఒకరి నవ్వుకు కారణం కాకపోయినా పర్వాలేదు కానీ బాధకు మాత్రం కారణం కావద్దు. ఎవరిని బాధ పెట్టకండి. అక్కను చూసి ఆడపిల్లలు నేర్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. నేనైతే నిజంగా ప్రామిస్గా చెప్తున్నా, అక్కను చూసే ధైర్యం తెచ్చుకొని ఈరోజైతే యూట్యూబ్లో సక్సెస్ కూడా అయినా. నేను ఈరోజు 170,000 సబ్స్క్రైబర్స్ కూడా అక్క సపోర్ట్ తోటే అయ్యారు. ఎవ్వరు బాధ పెట్టకండి. ఆడపిల్లల్ని ఏడిపియద్దు, ఉసురు తాకుతుంది. ఆడపిల్ల ఏడుపు ఉత్తిగానే పోదు. నాకు ఏడుపు నేను అస్సలు ఏడవను. ఇంతవరకు నేను ఏ దాంట్లో నాది ఫస్ట్ నుంచి ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి వీడియోలు తీస్తున్నాను కదా, దేంట్లో కూడా నేను ఏడవలే అసలు. ఎవడన్నా కామెంట్ పెడితే దానికి రిప్లై ఇస్తా, పౌరుషంగా ఇస్తా. నాకు అంత పౌరుషం వస్తుంది, అంత కోపం వస్తుంది. ఎట్లా అంటే కష వస్తుంది నాకు. ఎవరైనా కామెంట్ పెడితే వీళ్ళు నాకు పెడతారా అన్న కోపం వస్తుంది. నన్ను చూసి 10 మంది పెడుతురు, 10 మంది చెప్తారు నా గురించి. అక్క నిన్ను చూసి నేను ఛానల్ పెట్టినక్క, నిన్ను చూసి నేను ఇట్లా మాట్లాడుతున్నాక్క, నువ్వు ఎట్లా మాట్లాడుతావా, ఎప్పుడు వీడియో వదులుతావా, నీళ్ళకి ఎప్పుడు మాట్లాడి పెట్టాలని ఎమ్మటే నువ్వు పెట్టిన 5 నిమిషాలకు మేము మాట్లాడి వీడియో పెడతాం అక్క, అన్ని నీ కాఫీ కొడుతున్నా అక్క అని చాలా మంది చెప్తే నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే నాతో పాటు ఒక 10 మంది ఎదుగుతురు అన్న సంతోషం నాకు చాలా ఉంటుంది. అలాంటప్పుడు ఒక కామెంట్ వచ్చినప్పుడు నేను దానికి రిప్లై ఇస్తా. కానీ ఎందుకో చాలా మనసుకు బాధ అనిపించి నైట్ లైవ్ పెట్టినాక లైవ్ పెట్టడం కూడా ఇష్టం లేదు. ఈయన ఊక బాధపడుతూ ఉంటే లైవ్ పెడితే బాగుంటుందని అందరితో మాట్లాడతావు అన్న ఒక్క దాంతో స్టాక్ వచ్చింది కదా వీడియో పెట్టేమో లేదా అని అంటే అట్లా అని పెట్టినాక అందరు డల్ ఉన్నావు అంటే ఇంకా డల్ అవుతుంది. ఈ రాజేశ్వర్ ఒక్కటే మాట, ఏమైంది అక్క నీకు అని అనేసరికి ఎందుకో అది అట్లా బాధ అనిపించి ఏడుపొచ్చేసింది అసలు. కానీ నేను సహజంగా ఏడవడం, నాకు నటియడం అయితే రాదు. నేను ఇంకోటి నేను ఏదైనా కోపంగా ఉండడం ఏమైనా చేస్తాను కానీ నటియడం రాదు. కానీ అది బాధ అనిపించి రాత్రి ఏడ్చినా కానీ అయినా తర్వాత అనుకున్నా ఏంది అసలు ఎవరి కోసమో నేను ఏడవడం ఏంది అసలు, చీ పాడుగాను అని అనిపించింది. కానీ ఇక పొద్దున్న నుంచి అయితే ఇవే ఫోన్లు ఈరోజు అందరు ఏమైంది హేమక్క ఏమైంది అని. అది నా ఛానల్ ఉన్న వాళ్ళు కాదు, ఛానల్ లేని వాళ్ళే అందరు ఫోన్లు తెలుసా పొద్దున్న నుంచి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరూ కాల్స్, అక్క ఏమైంది, ఎందుకు ఏడ్చినావు నువ్వు ఏడవద్దు అక్క, నువ్వు ఏడిస్తే మాకు ఏడుపు వచ్చింది అక్క అని. నల్గొండ అక్క నాకన్నా పెద్దామంట, హేమలత నువ్వు ఎంతో మందికి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు రాత్రి నువ్వు ఏడుస్తుంటే నాకు మస్తు ఏడుపు వచ్చింది, నువ్వు ఏడవద్దు హేమలత, ఏ కష్టం ఉన్నా సరే నువ్వు ఏడవద్దు అని. అక్కకు దగ్గర 8 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంత ఫేమస్ అయ్యి అక్క ఈ రోజు ఒకరి వల్ల ఏడుస్తుంది అంటే మస్తు బాధ అనిపిస్తుంది చూసేటోళ్ళకి కూడా. నిజంగా అక్క ప్రామిస్ గా నాకైతే మస్తు బాధ అనిపించింది. అందుకే పొద్దుగా లేవంగా నురుకొచ్చిన అనమాట. అస్సలు మాట్లాడింది కూడా ఆల్రెడీ, కానీ మళ్ళీ పొద్దున్నే ఫోన్ చేసింది, మళ్ళీ ఫోన్ చేసింది అక్క లేచినవా ఎట్లున్నావు అక్క అని. కానీ మళ్ళీ వచ్చింది అనుకుంటలేదు కూడా చూసాం అక్క. నైట్ మస్తు బాధ అనిపించింది. నైట్ వచ్చేద్దాం అనుకున్నాం కానీ నైట్ మళ్ళీ అక్క బాధపడుతుంది కదా, నైట్ చాలా అయిపోయింది. పొద్దున పోయి కలుద్దాం అనేసి ఇప్పుడు వచ్చేసినాం అక్క. అంటే నువ్వు సిటీలో ఉంటావు, నైట్ రావాలంటే కష్టం కదా, నువ్వు అయినా ఇంకా పొద్దుగాలనే వచ్చినావు, చాలా గ్రేట్.
బాధ అనిపించింది అక్క. నువ్వు ఎంత సంతోషంగా అందరికి ఎంత బూస్ట్ అందరికీ హెల్ప్ చేస్తుంది అక్క. ఛానల్ పరంగానైనా మనీ పరంగానైనా నిన్ననే ఒకరికి హెల్ప్ చేసి వచ్చిర్రు అక్క వాళ్ళు. నిన్న పోయి వచ్చేటప్పటికే ఇట్లా జరిగింది. అస్సలు ఏడవద్దు అక్క, నువ్వు ఏడిస్తే ఇక మేమందరం నిన్ను చూసి ధైర్యం తెచ్చుకొని ఇక మా ధైర్యం కోల్పోతాం. నువ్వు అస్సలు ఏడవద్దు. ఇప్పటి నుంచి ఏడవని చెప్పిన నాకు ఆల్రెడీ మాట తీసుకుంది. నువ్వు ఎన్నడన్నీ ఏడ్చినావు ఇక చూసుకోవాలి కానీ నీ ఛానల్ తీసి వాడు ఏం చేస్తాను నేను మొత్తానికి. నువ్వు దాని కూడా నేర్చినావు అంటే వీడియోలో కనీసం ఒక్క వీడియోలో యాక్షన్ కూడా ఏడ్చినట్టు. మరి నేను చెయ్యను, నాకు అది నటియరాదు ఫస్ట్. మా అక్క ఇట్లా నేను ఇంట్లో ఏడిస్తే నన్ను ఏడవనియ్యారు ఇంట్లో. నన్ను అందరు ఏడ్చినా నన్ను ఏడవనియ్యారు ఇంట్లో. నువ్వు ఏడవద్దు ఎప్పుడు నేను ఎప్పుడు మా ఇంట్లో నవ్విస్తూ ఉంటా అందరినీ. అసలు నేను ఈ రోజు ఏడిస్తే మా వాళ్ళు మస్తు బాధపడ్డారు. ఎంత అంటే అసలు మస్తు అంటే మస్తు బాధపడ్డది. మా అక్క బిడ్డ అయితే ఇక లైవ్ నేను ఏడుస్తుంటే ఆమె ఏడుస్తుందంట. పిన్ని ఏడుస్తుంది మమ్మీ, పిన్ని ఏడుస్తుంది అని ఏడుస్తూనే ఉందంట. ఇక బాలంతా అసలు ఆమె కానీ ఏడుస్తూనే ఉందంట. మమ్మీ పిన్ని ఏడుస్తుంది, మమ్మీ పిన్ని ఏడుస్తుంది అని ఏడుస్తూనే ఉందంట. ఇక మా అక్క కొడుకు ఇట్లుండి వద్దు ఆమె ఏడుస్తున్నా నువ్వు ఏడుస్తావు ఆమె ఇంటో లానికి నాని ఆమె దగ్గర ఎమ్మటే ఫోన్ చేసింది. కానీ మస్తు బాధ అనిపించింది చేస్తాం. కానీ నిజం చెప్పాలంటే మన చేత అన్నం తిన్నోళ్ళు మనల్ని అంటేనైతే చాలా అసలు మస్తు అంటే మస్తు. మన ఫ్యామిలీలో మనల్ని మోసం చేసిరన్నా ఏమనిపించదు. మనం కొట్లాడతాం వాళ్ళ మీద, అట్లా కొట్లాడలేము. నన్ను ఎందుకు అన్నావు నువ్వు అని అడగలేము మనం. వాళ్ళకు అందుకే ఉండాలి. ఏడుపు వస్తూనే ఉంటే ఆశలు లెక్క పెట్టితే మస్తు బాధ అనిపిస్తుంది. చాలా అంటే చాలా. మనం ఇప్పుడు ఈ బుజ్జి కూడా తెలుసా, ఈ బుజ్జి నా కాడ పని చేసి ఇప్పుడు 2-3 నెలలు అక్కడ నెల 15 రోజులు చేసింది. అక్క నువ్వు ఎందుకు వేసినావు అని వచ్చింది. ఈ రోజు ఇన్ని రోజుల నుంచి కాంటాక్టే లేదు, మళ్ళా ఈ రోజు వచ్చింది. బాధ అనిపించింది. అంతే కదా, రాలే నా దగ్గరికి ఎన్ని రోజుల నుంచి కూడా. ఆ పైసలు ఎన్ని ఇచ్చినాం అన్నది మా ఇద్దరికే తెలుసు. ఆమెకు నేను నావి పోతాయా నా ఆమెకు తెలియదు. కానీ రాను కూడా రాలే నా దగ్గరికి. మళ్ళీ బంద్ చేసిందా అంటే ఈ రోజు అక్క నువ్వు ఎందుకు ఇచ్చినావు వచ్చింది. కానీ మళ్ళీ అదొకటి అసలు ఆ బుజ్జి రావడం ఏంది నా కాడికి. నేను ఏడిస్తే అంటే నా వీడియోలు చూసి బాధపడి వచ్చింది. 4 రోజులు కలిసి ఉన్నారు కదా, ప్రేమతో వచ్చింది. నా తోడబుట్టిన వాళ్ళు బాధపడి వచ్చిరంటే ఒక రకం. ఇప్పుడు మీరు అందరు ఎందుకు వచ్చారు? యూట్యూబ్ తరపునే కదా అందరం. ఇప్పుడు ఒక రక్త సంబంధం లెక్కనే అనుకున్నాం. యూట్యూబ్ అంటే ఒక ఫ్యామిలీ అనుకున్నాం కదా మనం. కానీ అది విషయం వాళ్ళకు కూడా ఉండాలి. లేకపోతే ఎవరు ఏం చేయలేము, వాళ్ళకు ఉండాలి. వదిలేసిన కానీ ఇక ఫోన్స్ వచ్చేసరికి ఇంకెక్కువ. అందరూ అదే ఫోన్ అడుగుతున్నారు పొద్దున్న నుంచి ఫోన్. ఆ రోజు నువ్వు కూడా నన్ను ఏమైంది అసలు ఏమైందిరా అంటే కూడా ఏం కాలేదు అక్క అని చెప్పిన. ఏం కాలేదా నేనున్నా, నీకేమైంది దెయ్యం చెప్పు అనగానే అర్థం. ఇక ఈయన పోతేనే ఉన్నాయి నా కళ్ళ పంటి నీళ్ళు. నేను చెప్పలేనక్క, మస్తు బాధ అవుతుంది, నాకు ఏడుపు వస్తుందని ఏడ్చిన. మస్తు సేపు ఏడ్చిన. మస్తు బాధ అనిపించిన రోజు లైవ్లా పోతే. ఒక మనిషి ఏడిపియొద్దక్క ఇప్పుడు ఎవరైనా సరే. ఇంట్లో మనము ఎన్ని ఇప్పుడు మనం కూడా గొడవలు పెట్టుకుంటాం అన్నీ అయితే అది వేరే. అది వేరే ఏడుపది. ఇట్లా మనసు మీద కొట్టిర్రు అసలు అది మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. నేను అనుభవించిన కాబట్టి ఒకసారి నాకు అర్థం అయింది. ఇప్పుడు మా ఆయన నేను గొడవ పెట్టుకున్నామంటే అది 2 నిమిషంలో అయిపోతుంది. ఒక క్షణం ఎదురెదురు ఉంటాం కాబట్టి. ఇప్పుడు అత్తమాతో పంచాయతీ పెట్టుకున్నామంటే ఇలా అనుకుంటే రేపు అది. ఇది సోషల్ మీడియా అంటే పబ్లిక్ కదా, అది తప్పు కదా, చాలా తప్పు. ఏదన్నా ప్రాబ్లమ్స్ ఇప్పుడు సరే ఇప్పటికైనా ఏదన్నా మీ విషయంలో నేను మిస్టేక్ మాట్లాడిన అనుకో నేరుగా ఫోన్ చేసి అడగచ్చు నన్ను, అక్క నాకు ఎందుకు ఇట్లా చేసినావు అని. అప్పుడు ఎట్లా అంటే నీ మనసు ఎలాంటిది అన్నది నాకు తెలుసు. నువ్వు ఏదైనా మిస్టేక్ చేస్తే నేను డైరెక్ట్ నీకు కాల్ చేసి అడగచ్చు. నెంబర్లు అయితే ఉంటాయి మన తోటి తిరిగేటలో ఖచ్చితంగా నెంబర్ ఉంటుంది, అవునా కదా. అప్పుడు నేను నిన్ను అడగాలి, ఎందుకు అక్క నా మీద ఇట్లా వీడియో చేసినావు, ఎందుకు చేసినా నేను అడుగుతా. నువ్వు చెప్పొచ్చు. మనసులో పెట్టుకుంటే ఎట్లా తెలుస్తుందా? నువ్వు వీడియో రూపంగా బయట పెట్టద్దు తెలుసా. అది ఎంత చేతగాంతనం అంటే ఆడదైతేనేమో వేస్ట్ మొక్కంది, మొగోడు అయితేనేమో ఆడదానికి గాజులు వేసుకున్నట్లు లెక్క తెలుసా. అట్లా పెట్టడం చాలా చేతగాకనే అది. ఢీ కొట్టలేక ఒక ఆడదాంతో ఢీ కొట్టలేకపోయినాడు వేస్ట్ కదా. మరి ఎవరైనా బాధ పెట్టొద్దు అక్క. నువ్వు కూడా ఇదంతా వదిలేసేయిగా. నువ్వు నైట్ ఏడిస్తే ఎంతమంది ఏడ్చిరో తెలియదు కానీ నేనైతే అందరూ అసలు
అందరు పెడుతున్నారు ఎవరు హేమలత అక్కని బాధ పెట్టింది, రాజేశ్వర అని పెడుతున్నారు. రాజేశ్వరి నన్ను అక్క అంటే నాకు నిజంగా ప్రాణం. పేర్లు వస్తున్నాయి ఆడ. రాజేశ్వరి నిజం చెప్పాలంటే మేమిద్దరం నిజం చెప్తున్నా కానీ రాజేశ్వరి నేను కొద్ది రోజులు మాట్లాడుకోలే. అది ఎవరికన్నా తెలియనిచ్చినాం మేము, తెలియని ఎవరికి తెలియనియలే మేము. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ అడుక్కున్నాం మేము. అక్క ఏంది అక్క, 4 రోజులు మాట్లాడుకోలే. అప్పుడు అడిగినాం ఫోన్ చేసి, ఏందిరా రాజేశ్వరి ఇది అని. తను చెప్పింది నాకు, మేమిద్దరం చెప్పినాం. అనుకున్నాక ఒకటే అనుకున్నాం, అంటే మన ఇద్దరు నెడవాపనికి ఎంతో మంది పుల్లలేస్తారు కానీ ఇలాంటి నమ్మొద్దు అని ఫిక్స్ అయిపోయినాం. అంతే, నమ్మొద్దు అన్నది నా మీద నీకు అంతే. ఇంకా రాజేశ్వరి మీద అన్నా నేను నమ్మను, ఎందుకంటే మాకు అండర్స్టాండ్ అయిపోయినాం మేము. ఎట్లా అంటే ఎవరు చెప్పినా మనల్ని ఎడవాపడానికే చెప్తారు. అట్లాంటివి ఏఆర్ కలెక్షన్ గురించి మా తోటిపడి గురించి కూడా నాకు పెడతారు కానీ నేను నమ్మను. మరి నా గురించి ఆమె పెడతారు కానీ ఆమె నమ్మదు. అంటే మా అక్క అంటే నాకు తెలుసు, మనకు తెలిసి ఉండాలి కానీ ఈ కామెంట్స్ ఇవన్నీ పట్టించుకోవద్దు అంత అంటున్నావు. రామున్న షార్ట్ ఫిలిం తీస్తే మీ ఏరాలు ఎందుకు విలువలే అంత తీర్చి ఉంటుంది అని మీద. ఈ షార్ట్ ఫిలిం నీకు ఇవ్వచ్చుగా రాజేశ్వరికి ఇచ్చిరు కానీ అని ఆ పోరుకు పెట్టిరంట. ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసుకుంటారు. నేను కావాలని నేను పోలేదు, ఆమె నాకు ఇవ్వలేదు. ఆమెకి ఏం చేయాలంటే అదే చేస్తారు. ఇప్పుడు ఇవ్వకపోతే తర్వాత అవకాశం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, దాంట్లో మీరు అనొద్దు కదా తెలుసా. అట్లా ఉంటుంది అన్నమాట. అది కాదు పోనీ ఇక వదిలేసి ఏది అవసరం లేదు. అన్ని మన మంచిగా జరుగుతున్నాయి అనుకున్నాను తెలుసా. ఇది కూడా ఒకటి మన మంచిగా అనుకోవాలి. దేవుడు పెద్ద గంధాన్ని గట్టెక్కించినేమో అనుకోవాలి. ఎట్లా అంటే బస్సు మన వచ్చే పామునేమో చూసుకుంటాం, నల్లిగా వచ్చి కాటేసేదాన్ని ఎట్లా చూస్తావు? దేవుడు చూపిస్తూనే ఉంటాడు. కట్లపాము అనేది తెలుసా, దాన్ని తెలియకుండా కరుస్తుంది అంటది. తాసం అనేది బస్ కొట్టి కరుస్తుంది. తాసం ఇప్పుడు బస కొట్టినే చూసినాం మనం, బెదిరించి కూడా కరుస్తుంది. అదే చూసినాం మనం. ఈ నల్లిగా వచ్చి సాటింగ్ వచ్చి కాటేసేదాన్ని మనం ఇప్పుడు దేవుడు చూపించింది కదా. మరి అందుకేనే ఎప్పుడైనా నల్లిగా ఉన్న మనిషిని నమ్మొద్దు, గబగబా అన్నోళ్ళనే నమ్మాలి. అదే అంటారు కదా, తిట్టి చెప్పేటోడు బతుకునే చెప్తాడు, నవ్వు కూడా చెప్పేటోడు చెడిపోవాలని చెప్తాడు. అంతే. ఇప్పుడు మా విషయంలో కూడా మాకు మంచి జరిగింది ఈ విషయంలో. మరి ఈ రోజు మా రామచంద్ర కూడా అదే అన్నాడు, వదినా నీకు ఇది మంచి మంచి అవకాశం, నీకు ఇది, నువ్వేం బాధపడదు దాని విషయంలో, ఏం జరిగినా మన మంచి. అట్లానే అనుకున్నా నేను కూడా. అవును నా మంచికే జరిగిందిలే ఇది కూడా అని. అంతే, ఇంకా ఏం చేయలేదు. బాధపడక ఇంకా వదిలేసి ఎవరిని ఎంతలు ఉంచాలో గంతలే ఉంచు. ఇప్పుడు తొలి దెబ్బ అనుకో. అరే నేను రమ్మని ముందుకే వస్తారు కదా నాకు ఆడికి, నాకు ఎప్పుడు వస్తారు వస్తారు. నేను రమ్మంటున్నా వాళ్ళని. అవును, ఈ రోడ్డు మీదకి వచ్చి హేమలత అక్క ఇల్లు అంటే చెప్తూనే ఉంటారు. మరి అట్లా వచ్చేటోళ్ళు నువ్వు నన్ను ఏమైనా మేము ఫస్ట్ వచ్చే రోజు కూడా నీకు చెప్పకుండానే వచ్చాను. నిజం, చెప్పకుండానే వస్తారు అందరు. కానీ నేను అందరి దగ్గర తీస్తా. ఇక భగవంతుడు వాళ్ళకి ఏదైనా మంచిగా అనిపిస్తాను నేను కూడా. అంతే, ఎవరి తలరాత ఎంతవరకు దేవుడు ఎట్లా రాసి పెట్టిందో. ఈ ఒక బాధన మీద ఇంకెన్ని బాధనాలు మోసేది ఉందో నేను. నిజం చెప్పాలంటే దీంట్లో ఏం చేస్తాం, 8 లక్షల దగ్గరలో ఒక్కరిద్దరు చేస్తే ఖరాబ్ అవుతామా? అస్సలు ఖరాబ్ కావాలి. ఎంత అంతే కదా, నిగ్గలేడు అంతే. అది మన అదృష్టం అంటే భగవంతుడు ఇచ్చింది. అది వచ్చేది కాదు. అదృష్టం కూడా అందరికి ఉండదు. ఉండదు మరి, అందరికీ అది కొందరికే ఉంటది. అంతే. మస్తు మంది యూట్యూబర్లు, చాలా మంది యూట్యూబర్లు నాకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు. నాకంత ఎవరు వచ్చిర్రు ఇంత హెల్పింగ్ నేచర్ కింద ఎవరు ఎవరు లేరు. ఉన్నారు. జీరో కాడ కాదు, జీరో కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరి దగ్గర తీసుకురారు. ఎవరైనా దగ్గర రానిస్తారా? గడప దాటి లోపలికి రానిస్తారా? రానియరు. నేను రోజుల తరబడి ఉంచుకుంటాను ఇంట్లో. అయితే తెలుసా రాజేశ్వరి, నేను అది అడిగిపోయినా కదా, ప్రమోషన్ ఇట్లా పోయింది కదా, అక్కడ వాళ్ళు ఏం చేసి తెలుసా, ఒక అమ్మాయి అంటే మన ఏజే ఉంటుంది,
అక్క రావా నాకు గలవా అన్నది. కారు దిగంగానే పట్టుకొని ఏడుస్తుంది తెలుసా. కూరగాయలు అమ్ముకుంటుంది మళ్ళీ ఆమె. అంత పిచ్చి ఆమెకి ఇక నా మీద ఇచ్చింది ఆమెనే. అప్పటికప్పుడు నేను ఒక గంట అయితే మీ ఇంటికి వచ్చేటప్పటికి అనగానే ఆ గిఫ్ట్ తయారు చేయించింది. అప్పటికప్పుడు తయారు చేయించింది ఆ గిఫ్ట్ నాకు చేపించి నేను పోగానే అట్లా ఏడ్చింది. అంటే ఎంత అభిమానం అభిమానం అది ప్రేమ. అక్క ఇద్దరు చూడాలి కూడా ఎట్లా నిజంగా అక్కడ మాట రాలేదు మరి అట్లా ఉంటది అన్నమాట. కానీ మనల్ని నమ్ముకున్న వాళ్ళు అంత మందురు. మీ మంచితనం వల్ల నాకు కూడా నేను ఓపెన్ గా మాట్లాడాలి అనేది వచ్చేసి ధైర్యం వచ్చింది అన్నట్టు. నిజంగా షాక్ అయినా రాజేశ్వరి చూసి షాక్ అయినా ఉండాలి. ఉండేసరికి అసలు అసలు వెస్టేజ్ చేయలేదు. అది ఈ రోజు కూడా అంతే. ఈ రోజు కూడా అంతే. మళ్ళీ నువ్వు వస్తున్నావు అని ఎవరు తెలియదు. నువ్వు పొద్దున ఫోన్ మాట్లాడి వస్తా అని చెప్పినవా? నేను సిటీకి పోతున్నా అని చెప్పిన. అవును.